కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్షని నవంబర్ 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో విద్యార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ 26వ ర్యాంక్ NIRF సాధించినట్లుగా తెలిపారు. దేశ విదేశాల్లో ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల డీన్ జి శ్రీరామ్, ప్రిన్సిపల్ డి శ్రీధర్, ఎం దిలీప్ కుమార్, కె సురేష్ బాబు, షేక్ ఇంతియాజ్, టి వెంకటేశ్వర్లు, కె సురేంద్రబాబు, ఎస్ ప్రియాంక, షేక్ సామియా బాను, వి సరితారెడ్డి, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ జెవి షణ్ముఖ కుమార్, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెచ్బి శివరామకృష్ణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం నెల్లూరు జిల్లాల రీజనల్ మేనేజర్ కె రాంబాబు, మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు, జి పార్థసారథి, షేక్ నాయక్, పి ఆంజనేయ వరప్రసాదరావు, జి మస్తాన్ వలి, డి రజిత లక్ష్మి, కె సౌభాగ్యలక్ష్మి, కళ్యాణి మరియు కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన నెల్లూరు శ్రీ చైతన్య విద్యార్థులకు కేఎల్యూనివర్సిటీ తరపున స్వాగతం, సుస్వాగతం. శ్రీ చైతన్య అంటే డిసిప్లిన్ మారిపోయి మీకు తెలుసు కదా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. మీకోసం ఎంతో కష్టపడి కేఎల్యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది విద్యార్థి అవగాహన సదస్సు. మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది డైరెక్టర్ సార్ మీకు అన్ని చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిశ్శబ్దంగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి. అవునా కదా? శ్రీ చైతన్య అంటేనే ఎస్ ఫర్ సిన్సియారిటీ, ఆర్ ఫర్ ర్యాంకర్స్, రాయల్టీ అండ్ రిచ్నెస్, ఐ ఫర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, సి ఫర్ కండక్టివ్ గుడ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్, హెచ్ ఫర్ స్టూడెంట్స్, ఏ ఫర్ స్టూడెంట్స్, ఐ ఫర్ యూత్ ఐకాన్స్. శ్రీ వి సరితారెడ్డి గారు అవారు
Honorable Director of Admissions, Dr. J. Srinivasarao garu, Sri Chaitanya faculty, KL University staff, team members, and many. డ్రోను మిగతా వాళ్ళందరూ కూడా వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రోగ్రామ్. ది వెరీ పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ హియర్ దిస్ ఈవినింగ్ without wasting our time, every student must focus on what is happening here, because ఇవాళ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ నేను చెప్తా వినండి. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ డిజిటల్ వరల్డ్. అబ్బాయి ఒక్కసారి అవగాహనతో వాడి మైండ్ వాడి కంట్రోల్లో ఉండి నాయిస్ రాకుండా నోరు తెరవకుండా ఫోకస్ చేయాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. అలా ఫోకస్ చేయడంలోనే ఉంది ఒక మనిషి యొక్క సక్సెస్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్. ఇవాళ మనందరం ఉంటున్నది డిజిటల్ వరల్డ్. ఈ డిజిటల్ వరల్డ్ దాదాపు 15 మంది స్టూడెంట్స్ మన విజయవాడ నుంచి వెళ్ళారు, విజయవాడ ఏపీ నుంచి వెళ్ళారు. వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 15 లక్షల ప్యాకేజ్, అంటే సంవత్సరం నెలకు వచ్చేప్పటి 1,25,000 జీతం. దేని మీద వచ్చింది వాడికి ఉద్యోగం? బీటెక్. వాడు చేసిన కోర్సుకి, వాడు చదివిన కోర్సెస్కి చూసి వాడి యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకొని వాడికి ఆఫర్ ఇస్తే హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్న టీసీఎస్ కంపెనీకి వెళ్ళారు ఆ 15 మంది. ఆ 15 మందిలో 10 మంది బాగానే ఉన్నారు. 5గురు వాళ్ళు వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళ టేబుల్ మీద ఇలాంటి పేపర్ పెట్టారు. ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మేము ఎందుకు ఇస్తారు అంటే, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనేది ఈ సెషన్లో అర్థమవుతుంది. చైతన్య విద్యా సంస్థలు అంటే మేము చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్కి దేశంలోనే మీకు వెనకాల 4 స్టాఫ్ గట్టిగా ఉండి ఆ ఇంట్రెస్ట్ లేని అడిసేవాడిని తీసుకెళ్ళి బయటేసేయండి, మిగతా వాళ్ళు వింటారు. 5-6 స్టాఫ్ అక్కడికి వెళ్ళండి, ఎవడైనా సరే గోల్ చేస్తే తీసుకెళ్ళి బయటేసేయండి, ప్రిన్సిపల్ గారికి అప్పచెప్పండి. లేదంటే దే డిస్టర్బ్డ్ ఎంటైర్ ది సెషన్. Take care of them. This is not the entertainment program. గట్టిగా 5గురు అక్కడ చుట్టుపక్కల ఉన్న మగపిల్లల దగ్గర ఉండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్. ఈ రోజున శ్రీ చైతన్య కాలేజీ, కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ అనే ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు 5,000 పైన విద్యార్థులు ఇక్కడ శ్రీ చైతన్య క్యాంపస్లో పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి, ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు, అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి, అలాగే టాప్ యూనివర్సిటీస్ ఎలాగా మనం ఇది చేసుకోవాలి, ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది. దానికి కానీ సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి, అలాగే మా చైతన్య డీన్ గారికి, అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ, విద్యార్థులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి, వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జేఎస్ఆర్ గారు రావడం జరిగింది.
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి, కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది, కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జేఎస్ఆర్గా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి, కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి గైడెన్స్ ఇవ్వటం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు. కావున అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.